नजरों से हाँ तेरी नजरें मिलाए उड़े उड़े तेरे అసలు ఆ పైపులు కూడా షీట్ క్లోజ్ అయిపోను, కానీ అంటే కొంచెం పెద్ద ఉన్నాయి. చాలా ఎక్కువ సార్లు అయితే క్లోజ్ అయిపోయి ఉంటాయి. నేను అంత క్లియర్గా పెడతాను, కానీ అంటే ఈ షెడ్ విషయం అయితే కొంచెం బయటకు వచ్చిన అయినా పర్వాలేదు. డమ్మిల్ వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం లేదు. అది అలా బయటకు వస్తే డమ్మిల్ క్లోజ్ ఖచ్చితంగా ఉండాలి. అది అవును. ఇక్కడ ఈ సైడ్ కూడా చూడండి. ఇక్కడ ఈ సైడ్ చూసారు, ఇది 1.5 feet అండి. అది ఇది ఇంటి విషయంలో అయితే ఇంటికైతే మనం ఇటు సైడ్ అంటే ఇది మనం ఫ్రంట్కి ఇలా నిలబడితే ఇటువైపు పక్క నిలబడితే మనకి ఇది రైట్ సైడ్ వస్తుంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి అటువైపు. సో రైట్ సైడ్ మనకి 1 feet సరిపోద్ది ఈ రేకు సూర్య అనేది. సో అటువైపు అయితే 1.5 feet కాదు, మ్యాక్సిమం 2.5 feet కానీ 3 feet కానీ సూర్ ఉండాలి అటువైపుకి. చివరి గోడ అటువైపుకి ఇంటి పర్పస్కి అయితే. ఈ ఫ్రంట్ అయితే మనకి ఎంతైనా పెంచుకోవచ్చు, వాళ్ళ ఊరిని బట్టి మన ఇచ్చే స్ట్రెంత్ బట్టి ఉంటుంది. అది అవును. ఇప్పుడు ఇక్కడ సెంటర్లో పోల్ వేసమన్నారు వాళ్ళు, ఓనర్ గారు. నేనేమన్నా అంటే పైప్ కూడా వేస్ట్ అయిపోద్ది, అంత ఇక్కడ అవసరం లేదు. ఎందుకు బ్రాకెట్ సపోర్ట్ ఇచ్చేస్తే పైప్ కూడా మనకి కలిసి వస్తుంది కదా. 4 సపోర్ట్లు ఇచ్చి కన్నా 4 బ్రాకెట్ సపోర్ట్లు ఇస్తే మనకి పైప్ కలిసి వస్తుంది. తర్వాత ప్లేస్ కూడా సేవ్ అవుతుంది కదా అని చెప్తాను. అంటే నేను ఎప్పుడూ చేస్తుంటాను, నాకు ఒక ఐడియా ఉంటుంది టెక్నీషియన్ ప్రతి ఒక్కరికైనా. సో ఎందుకంటే ఇక్కడ కారు ఒకటి వస్తుంది, ఇది ఆఫీస్ రూమ్ కాబట్టి ఆఫీస్ రూమ్ కారు కూడా అడ్డుగా ఉండకుండా ఉండాలంటే పైప్ ఉండకూడదు, ప్లేస్ ఆక్రమించద్దు. కాబట్టి అలా బ్రాకెట్ సపోర్ట్ ఇస్తాను. నచ్చింది వరకు మీరంటే నచ్చింది కాబట్టి నన్ను ఎప్పుడు పిలుస్తారు వీళ్ళు. ఎవరికేమో నాకు కాంటాక్ట్ చేస్తారు వీళ్ళు, ఓనర్ గారు కానీ వాళ్ళ అబ్బాయిలు కానీ. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వర్క్ బాగుండాలి, సిన్సియర్గా ఉండాలి. అది నేను చూసారు కదా. ఇది లోపలికి ఇది ఈ డిస్టెన్స్కి ఎంత డిస్టెన్స్కి ఈ డ్రెస్ వేసుకోవాలి, అంత డిస్టెన్స్కి ఈ పైప్ వాడాలి అనేది ఉంటుంది. అది ఆ రకంగా వాడాలి. ఎలా పడితే అలా వాడేవాళ్ళు చాలామంది అలా వాడేస్తుంటారు, అది కరెక్ట్ కాదు. వీళ్ళేంటే ఓవర్లాప్ చూసారు, 1.5 feet అండి. అది ఓవర్లాప్ అనేది 1.5 feet ఉండదు, ఇంకా తక్కువ ఉండదు. ఫస్ట్ 4 అంగుళాలు అంతా పడాలి. అది ఏమో అలాగే అంటే వాళ్ళకి అలా కావాలన్నారు, వాటర్ లీకేజ్ అవ్వకుండా. అవును. అంటే ఆ రంగా పెట్టి ఉండదు, చూడొచ్చు మీరు. అదే నేను యాక్చువల్లీ చెప్పాలంటే 8 రంగుల నుంచి పెడతానండి, 8 పెడతాను 1 feet వరకు. అది ఇష్టాలు పట్టిపోతుంది. నేనైతే వాళ్ళు పెట్టమన్నా వద్దన్నా కానీ 8 రంగులు ఓవర్లాప్ ఖచ్చితంగా పైప్ నుంచి అవుటర్కి 8 రంగులు పెడతాను, ఎందుకంటే వాటర్ లీకేజ్ అవ్వకుండానే. వీళ్ళు ఏంటంటే ఎక్కువ పెట్టమన్నారు. వస్తున్నారండి, కంప్లీట్ అయిపోయింది. ఇదేమో చిన్న రూమ్, ఇది ల్యాబ్ రూమ్ అనుకుంటున్నది. ఇది ఒక రూమ్, ఇది బహుశా వాష్రూమ్ అనుకుంటున్నది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దారండి. బాయ్.